అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం. వ్యవసాయ రంగ స్పెషల్ ఎడిషన్ సాగుబడిలోకి స్వాగతం. ఎవరో వస్తారు ఏదో సాయం చేస్తారని ఎదురు చూడడం అంత మూర్ఖత్వం మరొకటి లేదని రైతులు ఎవరికి వారు ఓసారి ఆత్మ పరిశీలన చేసుకుని పెట్టుబడులు తగ్గించుకోవాలని కోరుతున్నారు ఆ అభ్యుదయ రైతు. కొత్తొక వింత పాతొక రోత అనుకుంటూ మనం పక్కన పడేసిన పాతకాలపు వ్యవసాయ విధానాలే ఇప్పుడు అత్యుత్తమమైనవని ఆయన అంటారు. కెమికల్ ఫార్మింగ్ కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా కేవలం తనకు అందుబాటులోని విధానాలతోనే పొలాన్ని సారవంతం చేసుకుని పాత కొత్త మేలు కలయికగా వ్యవసాయం చేస్తున్నారు. ఈ రైతు పేరు సుబ్రహ్మణ్యం రెడ్డి. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం అసలాపురం గ్రామానికి చెందిన ఈ రైతు దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం పడుతున్న ఇబ్బందులను ఎప్పటికప్పుడు మీడియా ద్వారా తెలుసుకుంటూనే ఉన్నారు. ఒక రైతుగా తాను కూడా అనేక ఇబ్బందులు పడ్డారు. వరుస కరువు పరిస్థితులను చూశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల పంటలు చేతికందకుండా పోతుంటే నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. కరువు పరిస్థితుల్లో ఉపాధి కోసం చిరుధాన్యాల్ని సేకరించి పొడులుగా చేసి తాను వినియోగించడమే కాకుండా మార్కెట్లో అమ్మేవారు కూడా. ఈ పరిస్థితుల్లో ఈయన తాను పుస్తకాల ద్వారా తెలుసుకున్న సేంద్రియ వ్యవసాయ విధానాల్ని తన సేద్యంలో అమలు చేయడం మొదలుపెట్టారు. మేము ఒక 6 ఎకరాల పొలం మాత్రం నాకు వ్యవసాయం ఉంది. మొత్తం ఈ మధ్యలో వర్షాలు లేక 4-5 సంవత్సరాలుగా అట్లే మనం పొలాలు అన్ని బీడిపోయినాయి. మామిడి చెట్లు పెట్టి కూడా అన్నీ చనిపోయినాయి. కానీ నేను జీవనానికి గింజలన్నీ మొలకలు వేసి ఆరికలు, కొర్రలు, జొన్నలు, సద్దలు, రాగులు, గోధుమలు, పేసులు, అలసందులు ఇవన్నీ కూడా మొలకలు వేసి దాన్ని ఒక పౌడర్ తయారు చేసి తక్కువ రేటుకే కూడా ప్రజలకి కొంత అందిస్తూ వచ్చాను. ఆ పౌడర్ వల్ల చాలా పోషక విలువలు పెరుగుతుంది. టెఫ్లన్ సెక్షనే అవసరం లేకుండా దాంతో గంజి కాసుకొని తాగే విధానం తయారు చేశాను. నీళ్ళు వచ్చినాయి కాబట్టి వ్యవసాయం చేద్దాము మన ఉండే పొలంలోని నేను వరి పెంచుకొని వరి వేసిన 2 ఎకరాలు. ఈ వరిని నేను ఆర్గానిక్ పద్ధతిలో చేయాలని మన నిర్ణయం చేసుకొని దానికి పశువుల పేడ తీసుకొని చేసి మాకులన్నీ చెక్కి ఆ ఆకులు వేసి ట్రాక్టర్లతో తొక్కిచ్చి వేశాను. డిపార్ట్మెంట్ పోతే వాళ్ళు ఏదేదో పచ్చాకులు వేసాను, తొక్కేశాను. వాళ్ళ డిపార్ట్మెంట్ ఏమో పాస్ పెట్టే అది ఇది నేను ఏమీ వేయలేదు. వాస్తవం ఏమి వేయకుండా అట్లే నాటినాను. డ్రమ్ సీడు వేసిన, నాటకం కూడా చేయలేదు. డ్రమ్ సీడ్ వేశాను. రత్న అనే ఒడ్లు తీసుకొచ్చి ఒకరోజు 24 గంటలు నానబెట్టాను. 20 గంటల సేపు తట్లో పోసి మూట పెట్టాను. తర్వాత సన్న మొల తెల్లగా కురుకుని మొలక రావడమే డ్రమ్ సీడ్ వేసాను. ఒకే రోజు 3 అవర్స్లో డ్రమ్ సీడ్ వేసినాను ఈ 2 ఎకరాలకు. తర్వాత బాగా అది ఇప్పుడు పైరు అనుకూలంగా వచ్చింది. ఈ మధ్యకాలంలో ప్రకృతి వ్యవసాయ విధానాలపైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రముఖ ప్రకృతి వ్యవసాయ నిపుణుడు సుభాష్ పాలేకర్ దేశమంతా తిరుగుతూ వీటిని ప్రచారం చేస్తున్నారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా జీరో బడ్జెట్ ఫార్మింగ్ చెయ్యాలని, పొలాలకు న్యాచురల్ మల్చింగ్ చెయ్యాలని, పొలాల్లో తేమను కాపాడుకుని సహజ సిద్ధమైన స్థితికి అవి వచ్చేలా చేసుకోవాలని కోరుతున్నారు. దేశీయ ఆవు పేడ, మూత్రంతో ఘన జీవామృతాలు తయారు చేసుకుని పొలాలకు ఉపయోగించాలని చెబుతున్నారు. సుబ్రహ్మణ్యం రెడ్డి ఈ విధానాల్లో కొన్నిటి గురించి తెలుసుకుని తన పొలంలో వాడటం మొదలుపెట్టారు. ఆవు పాలు, పెరుగు, నెయ్యి, పేడ, మూత్రాలను ఉపయోగించి పంచగవ్య తయారు చేసుకుని దాన్ని వరి పొలానికి వాడారు. అలాగే ద్రవ, ఘన జీవామృతాలను కూడా వినియోగిస్తున్నారు. వీటి తయారీకి పెద్దగా ఖర్చు కాదు. ఈ గ్రంథాలు చదివి పంచగవ్వని తయారు చేశాను. మాకు 2 ఎకరాలకు ఒక 40 లీటర్లు పంచగవ్వ తయారు చేయాలనుకున్నాము. దాంట్లో వచ్చి ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, ఆవు గంజరం అంటే తగిన పాలల్లో దీన్ని కలిపాము. దీంతో పాటు కళ్ళు, ద్రాక్ష రసం, చెరుకు రసం ఇవి కూడా మిక్స్ చేసాము. అన్ని సగు పాలల్లో పద్ధతి ప్రకారం మిక్స్ చేసి 15 రోజులు మురగబెట్టి దాన్ని పంచగవ్వ అని అంటారు. ఇది దేవుడి ప్రసాదాలు గుళ్ళల్లో కూడా తయారు చేసి గుళ్ళ కూడా ఇస్తుంది. దీంట్లో మంచి విటమిన్ దీనికి మనకు మనిషికి కూడా విటమినే, వ్యవసాయానికి పొలానికి కూడా విటమినే. నేను నాటిన 10 రోజుల్లో పంచగవ్వ నీళ్ళలో వదిలాను.
ఇంతవరకు స్ప్రే చేయలేదు. ఇప్పుడు 50 రోజులైంది మా వరి నాటి. ఇప్పుడు తెల్ల సీడ సోకుతా ఉంది. దీనికి జీవామృతము తయారు చేశాను. జీవామృతం తయారు చేసి ఇప్పుడు స్ప్రే చేసేదానికి రెడీగా సిద్ధం చేసి స్ప్రే చేస్తున్నాను. దీనివల్ల కూడా ఉపయోగపడుతుంది, గ్యారంటీ ఉపయోగం ఉంది అనేది పూర్తిగా నాకు నమ్మకం ఉంది. అదే ప్రకారం 2 రకాలుగా తయారు చేశాను. ఒకటి ఆవు గంజరం, ఆవు పేడ, సున్నం, ఇది జీవామృతం. మాకు ఒకే ఆవుతోనే మేము ఈ పంచతం, ఈ పేడ ఇవన్నీ కూడా తయారు చేసుకొని నేను స్ప్రే చేసినాను. ఒకసారి 20 రోజులకు ఒకసారి స్ప్రే చేశాను. ఆ స్ప్రే మాకు సక్సెస్ అయినట్టే పూర్తిగా. డ్రమ్ సీడర్ ద్వారా 2 ఎకరాల్లో వరి విత్తనం వేసుకున్న ఈయన ఇంతవరకు ₹1 కూడా రసాయనిక మందులు, ఎరువుల కోసం ఉపయోగించలేదు. అందుబాటులోని ఆకులతోనూ సేంద్రియ పదార్థాలతో పొలాన్ని సారవంతం చేసుకున్నారు. సేంద్రియ వ్యవసాయ విధానాలను ఉపయోగించే ప్రతి రైతు తాను బాగుపడటమే కాకుండా ఇతర రైతులకు వీటిపైన అవగాహన కల్పించాలని ఈయన అంటారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రతి రైతు వెంటనే మేల్కొని ఖర్చులు తగ్గించుకోవడానికి అన్ని విధాలా కృషి చేయాలని అభ్యర్థిస్తున్నారు. రసాయనిక ఎరువు ఏమాత్రం వాడకుండా ఒక శనగపిండి, యాపిండి, ఈ 2 50 కేజీలు శనగపిండి ఎకరానికి, 50 కేజీలు యాపిండి, ఒక 1600, ఇది ఒక 2,500 రూపాయలతో ఒక ఎకరానికి ఈ రసాయనిక ఎరువులు బదులుగా ఈ పిండి వాడినాను. యాపిండి వేసినాను. శనగపిండిని పొడి చేసి వేసేసాను. మళ్ళా ఈ 2వ టైం కూడా వేసేదానికి సిద్ధంగా ఉన్నాం. మనకు అనుకూలమైన పంటలు, మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా అందరూ కూడా దీన్ని వ్యవసాయం ముందు పాత పద్ధతుల్లో మనం వ్యవసాయం చేసుకోవాలి. దాంట్లో ముఖ్యంగా మనం తినే ఆహారంలో ఈ బియ్యం అనేది ముఖ్యమైనది. ఇది ఎన్నో రకాలుగా బియ్యాలు తయారవుతున్నాయి. ఆ బియ్యాల్లో నుంచి తెల్ల బియ్యంలో ఏమి లేదు, ముడి బియ్యం తినాలి. ఈ మాదిరి ఆర్గానిక్లో పండించుకుంటే మనం ఆరోగ్యంగా ఉండేదానికి గ్యారంటీ, ఆరోగ్యం అనేది గ్యారంటీగా వస్తుంది. ఇది ఇప్పటికిప్పటికి అయిపోయే పని కాదు. ప్రతి ఒక్క రైతు కనీసం మోటివేట్ చేయాలి ఫస్ట్. సాధారణంగా ఎకరా పొలంలో వరి పంటను పండించడానికి ₹15,000 ఖర్చవుతుంటే సుబ్రహ్మణ్యం రెడ్డి మాత్రం కేవలం ₹4,000 మాత్రమే ఖర్చు చేశారు. ఈయన అనుసరిస్తున్న ఈ విధానాల్ని చూసి మొదట్లో తేలిగ్గా తీసుకున్న రైతులు ఇప్పుడు వాస్తవాన్ని గ్రహించి తాము కూడా సేంద్రియ పద్ధతులే అనుసరిస్తామని అంటున్నారు. అందుబాటులోని వనరులను వినియోగించి ఖర్చులు తగ్గించుకుంటామని సుబ్రహ్మణ్యం రెడ్డి సోదరుడు కోదండరెడ్డి చెబుతున్నారు. వరి పొలం పైరు చేస్తున్నాను. మా అన్నగారు ఈ పంచగవ్వలు, జీవామృతం ప్లస్ శనగపిండి ప్లస్ వేప పిండితో తక్కువ ఖర్చుతో సేంద్రియ పద్ధతిలో పొలం పైరు చేసినారు. నాకు ఎకరానికి దాదాపు 10-15 వేల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. ఆయనకు తక్కువ ఖర్చుతో మాకన్నా ఆరోగ్యకరంగా చాలా దిగుబడి వచ్చే విధంగా పంట తయారైంది. పంట బాగుంది వరి. కాబట్టి మా అన్నగారు ఫస్ట్ ఇక్కడ జీవామృతం అనేసి ఈ చిరుధాన్యాలతో పొడి తయారు చేసి అమ్ముకుంటున్నారు. ఇప్పుడు వర్షం పడింది కాబట్టి వరి పద్ధతిలో సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నాడు. కాబట్టి నేను చూసి అతని విధానమే ఆచరించాలని అనుకుంటున్నాను. ఆయన శాస్త్రీయ పద్ధతిలో డ్రమ్ సీడ్ వేసినారు. ఒక్కొక్క డ్రమ్ సీడ్ వేసినారు. ఒక్కొక్క పిలకలు ఒక 40-50 పిలకలు వస్తున్నాయి. చాలా ఆరోగ్యకరంగా ఉంది. కాబట్టి దిగుబడి కూడా నా శాస్త్రీయ పద్ధతిలో పంట కన్నా ఇది దిగుబడి ఎక్కువ వచ్చేది ఉంది. ఇది పోతే తినే ఆరోగ్య రీత్యా చాలా అందరికీ ఆరోగ్యకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్ని ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలు కూడా గుర్తించాయి. కేంద్ర ప్రభుత్వం కూడా జీరో బడ్జెట్ ఫార్మింగ్ నిపుణుడు సుభాష్ పాలేకర్కు పద్మశ్రీ ఇచ్చి గుర్తించింది. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆయనతో 8 రోజుల పాటు ప్రకృతి వ్యవసాయ తరగతుల్ని నిర్వహించింది. సుబ్రహ్మణ్యం రెడ్డి లాంటి రైతులు పాలేకర్ విధానాల్ని కొంతమేర కన్నా ఉపయోగించి లబ్ధి పొందడం సంతోషదాయకం. సంజీవరెడ్డి, సాక్షి న్యూస్, చిత్తూరు. పంట వేసినప్పటి నుంచి దాన్ని తీసుకునేదాకా పలు దశల్లో జాగ్రత్తగా సస్యరక్షణ చేపట్టి మంచి యాజమాన్య పద్ధతులు ఉపయోగిస్తే తప్పకుండా అధిక దిగుబడులు వస్తాయి. అంతేకాదు ఆ వేసే పంటలు కూడా మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలే వేసుకోవాలి. అలాంటి డిమాండ్ ఉన్న పంటే నువ్వుల పంట. దాని సాగులో తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలను కరీంనగర్ జిల్లా జగిత్యాలలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా శాస్త్రం శాస్త్రవేత్త డాక్టర్ శోభ వివరిస్తున్నారు.
పూత కాత దశలో నీటి ఎద్దడి రాకుండా చూసుకోవాలని, లేదంటే దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నువ్వు పంట దాదాపుగా 4 లక్షల ఎకరాల్లో సాగవుతున్నట్లు అధికారుల గణాంక వివరాల ద్వారా తెలుస్తోంది. నువ్వుల్లో నూనె శాతం 46 నుంచి 55% ఉంది. ప్రోటీన్లు 20 నుంచి 25% ఉంటాయి. విటమిన్లు, అమైనో ఆమ్లాలు, పాలీసాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ప్రస్తుతం నువ్వుల పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. వర్షాభావ పరిస్థితుల్లోనూ సాగునీటి కొరత ఎదుర్కొంటున్న ప్రాంతాల్లోనూ ఆరుతడి పంటగా నువ్వులు వేసుకోవాలని అధికారులు రైతులకు చెబుతున్నారు. డిమాండ్ను క్యాష్ చేసుకోవాలని సూచిస్తున్నారు. పూత కాత దశలో నీటి తడులు ఇవ్వాల్సి ఉంటుంది, లేదంటే కాయల సంఖ్య తగ్గిపోయి దిగుబడి తగ్గిపోతుందని అంటున్నారు జగిత్యాల వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శోభ. ప్రస్తుతానికి నువ్వు పంటను మనం గమనించినట్లయితే పూత దశలో మరియు కాత దశలో పంట కనిపిస్తూ ఉంటుంది. ఈ దశలో ముఖ్యంగా మనం చేయాల్సినటువంటి యాజమాన్య పద్ధతుల గురించి చూసినట్లయితే ముఖ్యంగా ఈ సమయంలో బెట్ట అనేది అసలే ఉండకూడదు. పూత దశలో కనుక బెట్ట ఉన్నట్లయితే ఎక్కువ వరకు పూత రాలిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కాత దశలో ఉన్నటువంటి చేళ్లలో బెట్ట గనక గురైనట్లయితే కాయల సంఖ్య తగ్గిపోవడం, కాయ పరిమాణం తగ్గిపోవడం, కాయలో ఉన్నటువంటి గింజల సంఖ్య కూడా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి రైతులు ఇది గమనించి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని కనీసం ఒక 8-10 రోజులకు ఒకసారైనా కానీ మనము నీటి తడి కనుక ఇచ్చుకున్నట్లయితే మంచి పంట తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఖరీఫ్ పంటలు ఆలస్యంగా వేసిన పరిస్థితుల్లో రెండవ పంటగా జనవరి, ఫిబ్రవరి మాసాల్లో విత్తుకొని అతి తక్కువ సమయంలో తక్కువ వనరులతో అధిక నికర ఆదాయాన్ని ఆర్జించుకునేందుకు నువ్వుల పంట శ్రేష్టమైనది. ఖరీఫ్, రబీలలో వర్షాధారంగా పండించిన దానికంటే రబీ, వేసవిలో ఆరుతడిగా పంటను వేసినప్పుడు చీడపీడల బెడద తక్కువగా ఉండి విత్తన నాణ్యత పెరిగి అధిక దిగుబడులు పొందవచ్చు. ఈ పంటకు మురుగునీరు నిలవని తేమ నిలిచే తేలికైన నేలలు శ్రేష్టం. నీరు నిలిచే ఆమ్ల, క్షార గుణాలు గల నేలలు పనికిరావు. నేలను 2 నుంచి 4 సార్లు మెత్తగా దున్ని 2 సార్లు గుంటక తోలి చదును చేయాలి. ఎకరాకు 2.5 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తన శుద్ధి తర్వాతనే విత్తుకోవాలి. ఈ పంటలో ఎక్కువగా బూడిద తెగులు కనిపిస్తుంది. దీని నివారణకు మైక్లో బొటానికల్ మందును 1 లీటరు నీటికి 1 గ్రాము చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. బూడిద తెగులు ఎక్కువగా ఉంటే 10 రోజుల వ్యవధిలో రెండవసారి కూడా పిచికారీ చేయాలి. ఈ దశలో వచ్చేటటువంటి తెగులు బూడిద తెగులు. ఇది ఆకుల పైన బూడిద వంటి పదార్థం ఏర్పడి ఆకులలో కినజన్య క్రియ తగ్గిపోయి మనకి దిగుబడి చాలా వరకు కూడా తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ తెగులు కనుక మనం నివారించుకున్నట్లయితే తాలు గింజలు ఎక్కువ ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తెగులు నివారించడానికి మైక్లోబిటానిల్ 1 గ్రాము 1 లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేసినట్లయితే తెగులు నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆయా ప్రాంతాలకు అనుగుణంగా ఆయా సీజన్లకు అనువైన రకాలు అనేకం ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. నువ్వులకు, నువ్వుల నూనెకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. తెల్ల నువ్వు రకాలను, పొట్టు తొలగించిన నువ్వు పప్పును ఎగుమతి కూడా చేయవచ్చు. ఒకే పరిణామం గల నాణ్యమైన విత్తనం, పురుగు మందుల అవశేషాలు లేనిదిగా ఎగుమతికి అనుకూలం. ఇక పంట చివరి దశలో రైతులు కొంత కన్ఫ్యూజన్ కు గురయ్యే అవకాశం ఉంది. 10% దాకా పంట ఎండిపోయే పరిస్థితులు ఈ పంటలో కనిపిస్తుంటాయి. అలాంటప్పుడు కొంతమంది రైతులు మొత్తం పంటను తొలగిస్తుంటారని, ఈ పని ఎంత మాత్రం చేయకూడదని శాస్త్రవేత్త శోభ చెబుతున్నారు. 10% మొక్కలు మొదటగా పక్వానికి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఒక 10% మొక్కలు మొదటగా పండుబారి ఎండిపోవడం జరుగుతుంది. అయితే ఈ సమయంలో రైతులు ఇది ఒక కన్ఫ్యూజన్ అనేది ఏర్పడి ఈ 10% ఎండిన మొక్కల్ని కనుక దృష్టిలో ఉంచుకొని మొత్తం చేను మొత్తం కూడా కోసివేయడం జరుగుతుంది. ఇలా కనుక చేసినట్లయితే
యాక్చువల్గా చూసినట్లయితే 90% పంట కూడా దాంట్లో కాయలు ఆకుపచ్చగా ఉండి ఈ దశలో కనుక కోత తీసుకున్నట్లయితే మొత్తంగా కూడా తాలుగింజలుగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి దిగుబడిలో కనీసం ఒక 25% పావు మందం దిగుబడి కూడా తీసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి రైతుల దృష్టిలో ఉంచుకొని ముందుగా ఈ 10% ఎండిపోయినటువంటి మొక్కల్ని ఇంట్లో వాళ్ళు ఒకసారి తిరిగి ఈ మొక్కలన్నిటినీ కోసి పక్కన పెట్టుకొనేసేసి మళ్ళీ ఈ దశలో కోసిన వెంటనే ఒక తడి తప్పకుండా ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ దశలో 90% పంట కూడా ఇంకా ఆకుపచ్చగా ఉంటుంది. మనం ఆ దశలో కనుక నీటి తడి కనుక ఇవ్వకున్నట్లయితే పంట ఫోర్స్డ్గా బలవంతంగా మనం ఎండబెట్టినట్లయితే మనకి ఎక్కువగా తాలుగింజలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 10% మొక్కల్ని కోసి పక్కన పెట్టుకొని తర్వాత మళ్ళీ ఒక నీటి తడి కనుక ఇచ్చుకున్నట్లయితే మనకి నువ్వు చేనంతా కూడా సమంగా పండుబారి కాయలన్నీ కూడా పసుపు రంగుకు మారి తర్వాత ఎండడం జరుగుతుంది. ఇక మొక్కల్ని తీసుకుంటే ప్రతి మొక్కలో కింద ఉన్న 10 దాకా కాయలు ఎండబారటం, మధ్యలో ఉన్న కాయలు 80% దాకా ఒకేసారి పండుబారటం, పైన ఉన్న కాయలు కొన్ని ఇంకా ఆకుపచ్చ దశలో ఉంటాయి. ఇలాంటప్పుడు కోసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుని నూర్పిడి చేసుకోవాలి. మనము వేసుకున్నటువంటి రకాలు ఈ శ్వేత కానివ్వండి, హిమ కానివ్వండి, మన జేసీఎస్ 10-20 కొత్త రకం కానివ్వండి, మీరు వేసుకున్నటువంటి ఏ కొత్త లోకల్ రకాలైనా కానీ ముఖ్యంగా వాటిలలో కింద ఉన్నటువంటి ఒక 10 కాయలు మొదట పండుబారి ఎండిపోవడం జరుగుతుంది, చిట్లడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మధ్యలో ఉన్నటువంటి ఒక 80% కాయలు ఒకేసారి పండుబారడం జరుగుతుంది. పైన ఉన్నటువంటి ఒక 8-9 కాయలు ఇంకా ఆకుపచ్చగా ఉంటాయి. ఈ దశలో కనుక మనం పంట కోత తీసుకొని వాటన్నిటిని చేన్లోనే అంటే మనం భూమి మీద మామూలుగా నిలబెట్టుకోవడం అంటూ కాకుండా ఈ కోసిన వాటన్నిటిని కట్టలుగా కట్టుకొని సిమెంట్ కళ్ళంలో లేకపోతే టార్పలిన్లు పరిచి కానీ ఆ టార్పలిన్లో నిట్టనిలుగా ఎండబెట్టుకొని మంచిగా ఎండిన తర్వాత ఎక్కువగా దుమ్ము ధూళి కలవనీయకుండా జాగ్రత్తగా కనుక నూర్పిడి చేసుకున్నట్లయితే గింజ నాణ్యత కూడా బాగా కాపాడుకోవచ్చు. ముఖ్యంగా థ్రెషింగ్ టైంలో అంటే నూర్పిడి టైంలో మనం తీసుకునేటటువంటి జాగ్రత్తలు కనుక చూసినట్లయితే మొదటగా రాలినటువంటి గింజలన్నీ కూడా మంచి నాణ్యత ఉంటాయి. కాబట్టి వాటిని ఒక లాటుగా చేసుకొని చివరిగా వచ్చేటటువంటివి వాటిలో కాస్త ఎక్కువ వరకు తాళ్ళు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని ఇంకో లాటుగా కనుక చేసుకున్నట్లయితే ఈ మొదటగా చేసుకున్న వాటికి మనకి ఎక్కువగా నాణ్యత ఉండి మంచి ధరకు అమ్ముడుపోయేటటువంటి అవకాశం ఉంటుంది. పసుపు పంటను తీసుకొని మార్కెట్కు వచ్చిన రైతులకు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి, అక్కడ కొనుగోలు ఎలా జరుగుతున్నాయి, రైతులు ఏం చెప్తున్నారు, వర్షాలు తక్కువై భూగర్భ జలాలు అడుగంటి సాగునీరు సక్రమంగా లేక బెట్ట పరిస్థితుల్లో పండించిన పంటకు ఎంత గిట్టుబాటు అవుతుంది? నిజామాబాద్ పసుపు మార్కెట్ పైన మా ప్రతినిధి విఘ్నేష్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. నిజామాబాద్ మార్కెట్ యార్డులో కనిపించే పసుపు అమ్మకాల దృశ్యాలివి. పసుపు కొనుగోళ్లు ఇటీవలే ప్రారంభమయ్యాయి, ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. ఈసారి చేతికొచ్చిన ఈ పసుపు పంట అతి కష్టం మీద చేతికొచ్చిన పంట. కారణం అరకొరగా అందుబాటులోకి వచ్చిన సాగునీరు, పెట్టుబడులు పెరిగిపోయి అప్పులు చేసి మరీ పండించిన పంట ఇది. పసుపు పంటను పండించడంలో ఇక్కడి రైతులకు చాలా అనుభవం ఉంది. ఈయన పేరు రవి. నిజామాబాద్ జిల్లా కంబర్పల్లికి చెందిన ఈయన ఏమంటారంటే, ఎట్లాగైతే వర్షాలు లేక ఈ సంవత్సరం చాలా రైతులు ఇబ్బంది పడ్డ సందర్భంలో మామూలుగా 10,000 క్వింటాల్కి 10,000 ధర ఉంటుందని ఒక అవగాహనతో వస్తే ఇక్కడ మరీ దారుణంగా 5 నుంచి 6,000 అట్లా ఉంది. అట్లాంటి సందర్భంలో ఉన్నప్పటికీ నిన్న ఏదైతే బీట్ అయిందో ఇప్పటికి మరి 1 గంట సమయం సందర్భం వస్తుంది, ఇప్పటికి కూడా కాంటాక్ట్ రానటువంటి పరిస్థితి నిజామాబాద్ మార్కెట్లో ఉంది. లేట్ అవుతుంది, అట్లాంటి జరుగుతూ ఉంది. ఇదే ఇక్కడికి వచ్చినటువంటి పసుపు మా గ్రామాల నుంచి ఏదైతే ఇక్కడికి వచ్చిందో సాంగిడి తీసుకెళ్ళారు ఇంకో కొంతమంది రైతులు. అక్కడ 10 నుంచి 11, 9, 10, 12 దాకా ధర వలుకుతుంది. మరి ఇక్కడ నిజామాబాద్లో 6 నుంచి 7, 6:30, 7:30 అట్లాంటి సందర్భం ఇక్కడ జరుగుతుంది. మరి దీని వెనుక ఏందో అసలు
ఈ మరి మార్కెట్ వాళ్ళకు సంబంధించి కానీ ఖరీదారులకు సంబంధించి కానీ మా రైతుల మీద కొద్దిగా కరెక్ట్ యాక్షన్ మంచి రేట్లు తీసుకొని రేట్లు రావడానికి వీళ్ళు పట్టుదలతో పనిచేయాలని చెప్పేసి ఈ విషయాన్ని చెప్పడం జరుగుతూ ఉంది. పక్క రాష్ట్రం మహారాష్ట్ర సాంగ్లీలో రేటు బాగా ఉంది. ఇక్కడేమో రేటు లేదంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు కొనుగోళ్లలో జాప్యం. రోజుల తరబడి మార్కెట్లోనే కుప్పల్ని కాపాడుకుంటూ జాగారం ఇక్కడి రైతులకు నిత్య కృత్యమైంది. ఇలాంటి సమస్యలతో ప్రారంభంలోనే 3 రోజులు కొనుగోళ్లు నిలిచిపోయాయి. మళ్లీ 2 రోజుల కిందట తిరిగి ప్రారంభమయ్యాయి. కానీ జాప్యం జరుగుతోంది. 2-3 రోజుల పాటు రైతులు పడిగాపులు కాస్తున్నారు. మార్కెట్లోనే ఉండాల్సి వస్తోంది. దీనిపై జిల్లాలోని మోర్తాడుకు చెందిన రైతు చిన్నారెడ్డి స్పందన ఇది. ఈ సంవత్సరం వర్షాలు మొత్తం ఎండిపోయినాయి. ఏం దమ్ము లేకుంటున్నది. ఒక బిగాన 20-30 క్వింటల్ వెళ్ళేది మోర్తాడు. ఇక 2 ఎకరాలకు 20 క్వింటల్ సుఖం వండతలేదు. పోయినసారి ఇదే భూమికి 60 క్వింటల్ వెళ్తే ఈ సంవత్సరం 20 క్వింటల్ సుఖం వెళ్ళలేదు. ఈ సంవత్సరం బాగా లాస్ ఉంది. మొత్తం ఈ గంజల సుఖ అంతలో మార్కెట్ ఏం తేజ్ లేదు. కనీసం 10,000-11,000 ఉంటే కొద్దిగా రైతులకు ఇట్లా ఎండిపోయిన వారికి కొద్దిగా గిట్టుబాటు కొద్దిగా అందులో ఇండ్ల అయినా వస్తుంది. లేకుంటే ఇప్పుడు ఎంత 8,000-8,200 హైయెస్ట్. తీసుంటే లోయెస్ట్ 7,000, 6,000 అంతే. బాగా లాస్ ఉన్నాయి ఈ సంవత్సరం. మొత్తం మీద అంటే లాస్. ఓ రైతు ఒక బిగానా పెట్టుబడి 1,50,000 నుంచి 2 లక్షలు పెట్టుబడి పెడుతున్నాము. 50,000 పంట వస్తలేదు. ఏం లాభం? చేసేంటికి చేయకండి అని మస్తు బాధపడుతున్నాము ఈ సంవత్సరం రైతులు. వర్షాభావం ఈసారి పసుపు రైతులను నిలువున ముంచేసింది. దిగుబడులు తక్కువ రావడంతో రైతులు పూర్తిగా డల్లైపోయారు. అష్ట కష్టాలకు ఓర్చి ఆ కాస్త పంటను నిజామాబాద్ మార్కెట్కు పసుపును తరలిస్తున్నారు. అయినా ఇక్కడికి వచ్చేసరికి ధరలు రైతులను నిరాశకు గురి చేస్తున్నాయి. ఇదే విషయాన్ని ప్రస్తావించినప్పుడు రైతు గంగారం గతంలో రేట్లు ఎలా ఉండేవి, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది కళ్లకు కట్టినట్టు చెప్పాడు. గత పూర్వము 100 సంవత్సరాల నుంచి పండించే ఏరియా ఈ ఆర్మూర్ కాన్స్టిట్యూషన్, బార్కొండ కాన్స్టిట్యూషన్లో నిజామాబాద్ జిల్లాలో పెట్టింది పేరు పసుపు పంట పండించట్ల. ఈ పసుపును ఎంతో ప్రాధాన్యతంగా పండిస్తున్నారు. 9 నెలలు ఒక తల్లి శిశుని ఎంత నియమంతో పెంచుతుందో ఆ విధంగా పవిత్రంగా అతి నియమంతో పండించినటువంటి పంటకు సరి అయినటువంటి గిట్టుబాటు ధర సుఖ లేదు. దీనికి తోడు వర్షాలు లేక సుఖ చాలా ఇబ్బందులతో ఎదుర్కొన్నారు. అయితే గతంలో ఒక పుట్టి పసుపు పండిస్తే 1 తులం బంగారం వస్తుండే. ఇవాళ తులం బంగారం ధర 28,000 రూపాయలు ఉంటే పసుపు పుట్టి ధర దాదాపు 15,000 ఉన్నది. అంటే సగంకు దిగజారగొట్టింది. పసుపు బోర్డు, పసుపు శుద్ధి కేంద్రాలు నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేస్తే రైతుల కష్టాలు పోతాయని ఎప్పటినుంచో రైతులు అంటున్నారు. ధరలు, మార్కెట్ కొనుగోలు సమస్యలు లాంటి కష్టాలు దూరమవుతాయని చెబుతున్నారు. అంతేకాదు నదుల అనుసంధానం చేసి అన్ని ప్రాంతాలలో కరువు కాలంలో కూడా ప్రాజెక్టుల్లో నీళ్లు ఉండేలా చూడాలని, భూగర్భ జలాలను కాపాడుకోవడానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రైతు గంగారం ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ రోజులల్లా వర్షాలే తక్కువ ఉన్నాయి. ఈ వర్షాలకు తక్కువ ఉన్నందుకు నీటిని వృధా కాకుండా ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వమే కానీ స్టేట్ గవర్నమెంటే కానీ నదులు అనుసంధానం చేసి 1 సంవత్సరం వర్షం పడితే 4 సంవత్సరాల దాకా గ్రౌండ్ స్టోరేజ్ ఉండే విధానంగా డ్యాములు నిర్మించి రైతులని ఆదుకున్నట్టయితే రైతాంగము మంచిగా ఉంటే దేశ ప్రజలంతా సస్యశ్యామలంగా అందరు బాగుంటారు. ఈ నదుల అనుసంధానం కోసము ఎంత డబ్బు ఖర్చు పెట్టన్నా కానీ నీటిని పొదుపు చేసే విధానంగా గవర్నమెంట్ పట్టించుకుంటేనే రైతులు బాగుంటారు, దేశం బాగుపడుతుంది. పసుపుని ఇంత కష్టపడి ఇంత నియమంతో పండించిన దానికి కనీసం దీన్ని గవర్నమెంట్ ఏమాత్రం ఖర్చు పెట్టకుండా పసుపు శుద్ధి కర్మాగారాలు ఎప్పటి సందో చెప్తున్నారు. మేము చూడబట్టి నుంచే 20 ఏళ్ళ సంది అంటున్నారు కానీ ఎక్కడా అది పూర్తి చేసినది లేదు పసుపు పరిశోధన కేంద్రాలను. ఇట్లని గవర్నమెంట్ తొందరగా చర్య తీసుకొని చేస్తే రైతులకు అందుబాటులో ఉంటుంది, రైతులు బాగుపడతారు.
మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్లో పసుపు క్వింటాలుకు 10,000 నుంచి 11,000 వరకు పలుకుతోంది. దీంతో నిజామాబాద్ జిల్లాలోని కొంతమంది ఓపిక ఉన్న రైతులు సాంగ్లీ మార్కెట్కు కూడా తమ పంటను తీసుకెళ్తున్నారు. నిజామాబాద్లో ప్రస్తుతం గరిష్ట ధర 8,200 రూపాయలు పలుకుతోంది. కనిష్ట ధర 6,000 వరకు ఉంటోంది. గిట్టుబాటు ధర పెంచాలని 10 నుంచి 15,000 రూపాయల వరకు గ్రేడ్ను బట్టి ఇప్పించాలని రైతులు గంగారం, మహేందర్ డిమాండ్ చేస్తున్నారు. ఈ ఖర్చును బట్టి ప్రతి రేట్లను బట్టి పోల్చుకుంటే 15,000కు తక్కువ క్వింటాలకు ఉండేది కాదు. ఈ పెట్టుబడిని మీరు ఎవరే కానీ ఎక్కడి రైతులనే కానీ ఒక ఎకరంకు దాదాపు అంటే ఒక 2 లారీల పెండ పోస్తున్నాం, పశువుల పెండ. ఒక్కొక్క లారీకి 18 నుంచి 20,000 ఉంటున్నది. 2 లారీలు అంటే 38,000-40,000 రూపాయలు అవుతున్నది. మట్టి దాదాపు ఒక 10 టిప్పర్లు పోస్తున్నాం. ఒక్కొక్క టిప్పర్కు 3,000 చొప్పున 30,000 పెండ, 30,000 మట్టి, 40,000 పెండ, దాదాపు 70,000 అవుతుంది. దానికి ఇంకా ఫర్టిలైజరు, దాని సీడ్ క్యాస్ట్, లేబర్ ఛార్జ్ అంటే దాదాపు ఒక 1,20,000 తక్కువ అయితే లేదు. తీరా 20-25 క్వింటాల పసుపు వెళ్తున్నది. దీన్ని బట్టి చూస్తే ఆడికి అవుతుంది, ఉల్టా ఇంకా నష్టం ఉన్నది. కానీ ఏదో ఎక్కడ గత్యంతరం లేక రైతులు దీంట్లోనే ఇక ఏమున్నదో ముందట ఏమున్నదో ఇంకా ముందు ఏమున్నదో అని కష్టపడుకుంటా నష్టపోతున్నారు, కానీ లాభపడ్డదేం లేదు. పోయినసారి రేటు మంచిగా ఉండే, ఈసారి 7,000 దాటలేదు. రైతులకు బాగా కష్టంగా ఉంది. వర్షాలు లేక మస్తు పెట్టుబడి అయితే విపరీతంగా పెట్టినాం. ఒక ఎకరాకు దాదాపు 2 లక్షల దాకా ఖర్చు పెట్టినాం. బోర్లు వేసి మస్తు కష్టమైంది. పంట కూడా ఏంది ఎకరానికి ఒక 10 క్వింటాలు కూడా వస్తుంది. ఇంతకుముందు 15-17 క్వింటాల దాకా వస్తుండే, 20 వస్తుండే మంచిగా వండితే. పోయినసారి నాకే బాగా వెళ్ళింది. ఈ సంవత్సరం అంతా మద్దొనకల్. నేను ఒక 2 ఎకరాలు పసుపు వేసిన. 2 ఎకరాలు వేస్తే పోయినసారి 120 డ్రమ్ములు అయింది. ఈసారి ఒక 12 డ్రమ్ములు ఇప్పుడైంది. మళ్ళీ ఒక 30 అయితే వచ్చు. సగం పంట వచ్చింది.